రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో నాటుసారా తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. లాతూర్ నుంచి బెల్లం స్ఫటికను బేగం బజార్కు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 10 లక్షల విలువైన 7,720 కిలోల నల్ల బెల్లం, స్ఫటిక, మరిగించిన నాటుసారా కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎన్ఫోర్స్మెంట్ ఏ టీం గస్తీ తిరుగుతుండగా అనుమానాస్పదంగా కేశవ్ నగర్ కాలనీ హైదరాబాద్ అత్తాపూర్లో ఒక కారు కనబడడం జరిగింది. అక్కడ 3 వ్యక్తులు నిలబడి ఉండడం చూడడం జరిగింది. మా టీం వాళ్ళు దగ్గర వెళ్ళంగానే 2 వ్యక్తులు పారిపోయారు. ఒకరు అక్యూజ్డ్ పారాస్ భాటి, వయసు 19 సంవత్సరాలు. ఈయన బేగం బజార్కు చెందిన వ్యక్తి. తర్వాత ఆ కారులో పరిశీలన చేయగా ఆ కారులో 14 బ్యాగులు నల్ల బెల్లం లోడ్ అయి ఉన్నది. అది మొత్తం దగ్గర 420 కేజీలు ప్లస్ ఒక పట్టిక బ్యాగ్ కూడా కారులో గుర్తించడం జరిగింది. అది 40 కిలోల వరకు ఉంటుంది పట్టిక. తర్వాత అక్కడ ఒక గోదాం ఉన్నది. ఆ గోదాం లోపల పోయి చూడగా అక్కడ మళ్ళీ 244 నల్ల బెల్లం బ్యాగులు కనబడడం జరిగింది. ఒక్కొక్క బ్యాగు 30 కిలోలు, మొత్తం 7,320 కిలోలు ప్లస్ ఈ 14 బ్యాగులది 400 కేజీలు, మొత్తం 7,740 కిలోలు నల్ల బెల్లం సీజ్ చేయడం జరిగింది. ఒక బ్యాగు ఆలం పట్టిక 40 కేజీలు, దాంతోపాటుగా 2 లీటర్ల నాటు సారాయి కూడా సీజ్ చేయడం జరిగింది. కారులో ఒక కారు సీజ్ చేయడం జరిగింది. అది హుండాయి కారు, శాంట్రో కంపెనీ. 2 వ్యక్తులు ఎవరైతే పారిపోయారో వాళ్ళ పేర్లు ఆమ్గోతు బాల్కోటి, ఈయన దిండి మండల్ నల్గొండ జిల్లాకు చెందినవాడు. 3వ వ్యక్తి వచ్చేసి ఘనశ్యామ్ దాస్, ఈయన కార్వాన్కు చెందినవాడు. వీళ్ళిద్దరూ అబ్స్కాండ్ పారిపోయారు. వీళ్ళని కూడా తొందరలో పట్టుకుంటాము. బెల్లము పట్టిక కలిపి దీనికి పులియా పెట్టి ఒక 2 రోజులు, వారం రోజులు అట్లా ఉంచిన తర్వాత నల్ల బెల్లం తయారు చేస్తారు.